అంటే నేను ఒక్కసారి మీకు రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి చదివి వినిపిస్తా. ఈ దేశం ఎవరిది కాదు, ఈ దేశం భారతీయులది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడినాయి అంటే 1,10,00,000 మందిగా ఉన్నటువంటి దళిత క్రైస్తవుల ఓట్లతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి. 25% ఉన్నటువంటి ఓటింగ్ని కేవలం 1%, 2% తోటి ఓటింగ్లు మారిపోయేటువంటి తలరాతలు మారిపోయేటువంటి పరిస్థితుల్లో 25% ఉన్నప్పటికీ కూడా సంఘటితం కాలేకపోవటం వల్ల ఈరోజు మీ ప్రభుత్వాలు క్రైస్తవుల నెత్తి మీద, దళితుల నెత్తి మీద ఎక్కి విలయతాండవం చేస్తున్నాయి. రఘురామకృష్ణరాజు లాంటి ఒక ఆర్థిక ఉగ్రవాది, ఒక క్రిమినల్, ఒక చీటర్ ప్రజల సొమ్ముని రూపాయి బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకుంటే బ్యాంకు మేనేజర్లకి డబ్బులు ఇచ్చి బ్యాంకు రీజనల్ మేనేజర్లకి కన్నాలేసి 3,700 కోట్ల రూపాయల ఆర్థికంగా లావాదేవీలు బ్యాంకుల నుంచి రుణం తీసుకొని మొదటి నెల నుంచే రుణం కట్టడం మానేసి ఆ డబ్బులతోటి లాయర్లను పెట్టుకొని ఆ డబ్బులతోటి న్యాయ వ్యవస్థను మేనేజ్ చేసి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నటువంటి ఆర్థిక ఉగ్రవాది, మత ఉగ్రవాది రఘురామకృష్ణంరాజుని బాయ్కాట్ రఘురామకృష్ణంరాజు అనే నినాదంతో ఈ రాష్ట్రంలో ఒక ఉద్యమం మొదలు కాబోతుంది. ఆ ఉద్యమానికి మేము నాంది పలికాము ఆల్రెడీ. బాయ్కాట్ రఘురామకృష్ణంరాజు, బాయ్కాట్ బర్త్ ఆఫ్ రఘురామకృష్ణంరాజు. రఘురామకృష్ణంరాజుని ఈ రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి బర్తరఫ్ చేసేంత వరకు ఈ రాష్ట్రంలో ఏ క్రైస్తవుడి పోరాటం, ఏ దళితుల పోరాటం, ఏ ప్రజాస్వామ్యవాది పోరాటం ఆగదు అని చెప్పడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఒక ఊండి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఉండి నాకు దళితుల ఓట్లు, క్రైస్తవుల ఓట్లు వద్దు అని ప్రకటించినటువంటి రఘురామకృష్ణంరాజు, ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. నేను రఘురామకృష్ణంరాజుని మీ ద్వారా, మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నా. రఘురామకృష్ణంరాజు గారు, మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో నెలకి ఒక 5 లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నారు, ఒక 5 లక్షల రూపాయలు అలవెన్స్లు వస్తున్నాయి. మీ మీద రాష్ట్ర ప్రభుత్వం మీ సెక్యూరిటీ కోసం కావచ్చు, మీ రవాణా ఖర్చుల కోసం కావచ్చు, మీ అలవెన్స్ల కోసం కావచ్చు, మీ టీఏడిఏ కోసం కావచ్చు, మీ అదర్వైజ్ ఎక్స్పెన్సెస్ కోసం కావచ్చు, రమారమి రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ పోస్ట్ మీద ఖర్చు పెడుతున్నటువంటి ఖర్చు 25 లక్షల రూపాయలు. నేను అడుగుతున్న రఘురామకృష్ణంరాజుని, 25 లక్షల రూపాయలు నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? యు ఆన్సర్ టు మై పాయింట్. మీకు వచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే వేతనాలు, రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇచ్చేటువంటి సెక్యూరిటీ, రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ఖర్చు పెట్టేటువంటి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మీకు డబ్బులు వస్తున్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో నేను కట్టే పన్నుల దగ్గర నుంచి ఒక సామాన్యుడు వెళ్ళి, ఒక క్రైస్తవుడు వెళ్ళి, నేను చెప్తున్నా, ఒక క్రైస్తవుడు ఒక హోటల్కి వెళ్ళి 2,000 రూపాయలు భోజనం చేస్తే 2,000 రూపాయల భోజనంలో 600 రూపాయలు జీఎస్టీ రూపంలో గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుంది. ఒక క్రైస్తవుడు పెట్రోల్ కొట్టించుకుంటే 100 రూపాయలు పెట్టి అందులో 30 రూపాయల ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, 30 రూపాయల ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఒక క్రైస్తవుడు ఒక మీటింగ్ పెట్టుకోవడానికి ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటే దానికి ఒక 25,000 రూపాయల ఫంక్షన్ హాల్కి అయితే దాని జీఎస్టీ ఆ ఫంక్షన్ హాల్ యజమాని రాష్ట్ర ప్రభుత్వానికి కట్టేటువంటి పన్ను 18% కడితే రమారమి ఇంచుమించుగా 6,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి క్రైస్తవులు, దళితులు కట్టేటువంటి పన్నుల్లో నుంచి కూడా ప్రతి రూపాయి రాష్ట్ర ప్రభుత్వ సెక్రటేరియట్కి, ట్రెజరీకి వెళ్తున్న సందర్భంలో ఆ ట్రెజరీ నుంచి డబ్బులు తీసుకుంటున్న నువ్వు నీ అకౌంట్లో పడుతున్నటువంటి 20 లక్షలు, 25 లక్షల రూపాయలు ఎవరి డబ్బులు, పన్నుల్లో నుంచి వచ్చిన డబ్బులో నీకు తెలీదు, నాకు తెలీదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం జనరేట్ చేస్తున్న 2,78,000 కోట్ల రూపాయల రెవెన్యూలో 1,10,00,000 మందిగా ఉన్నటువంటి దళితులు, దళిత క్రైస్తవుల డబ్బులు కూడా ఉన్నాయి. కాబట్టి నీవు వాళ్ళ ఓట్లు వద్దు అని వాళ్ళని ప్రకటించి వాళ్ళ మీద బాణం ఎక్కుపెట్టి వాళ్ళని బదనాం చేయటానికి, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల మీద, వాళ్ళ సామాజిక పరిస్థితుల మీద, వాళ్ళ జీవన ప్రమాణాల మీద దెబ్బ కొడుతున్నటువంటి మీరు, వాళ్ళ ఓట్లు మాకు వద్దు అని చెప్పినటువంటి మీరు ఆ పోస్ట్కి రిజైన్ చేసేయండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పన్నుల్లో నుంచి వచ్చేటువంటి ఎటువంటి జీతాలు మీరు తీసుకోవడానికి అర్హత లేదు అని నేను రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి నేను ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. మీకేమాత్రమైనా సరే సిగ్గు సరే ఉంటే, మీకేమాత్రమైనా సరే
లజ్జా అభిమానం ఉంటే, మీకు ఏమాత్రమైనా సరే మీరు అన్న మాట మీద స్టాండ్ అవ్వే నిజాయితీ ఉంటే మీరు మీ డిప్యూటీ స్పీకర్ పోస్టుకి రాజీనామా చేసి దళిత క్రైస్తవులు కడుతున్నటువంటి పన్నుల్లో నుంచి నేను జీతం తీసుకోను అని మీరు ప్రకటించమని నేను